ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి అండి. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము. ఈ ఒక్క రోజేనండి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శించుకునే అద్భుతమైన రోజు, విశేషమైన రోజు ఈ రోజండి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం ఇంట్లోనే స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, ఉపవాసం ఏ రోజున ఉండాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఇంకా ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా ఉపవాసం ఉన్నవారు ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ఇంకా ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటి, ఏకాదశి రోజున ఏ నియమాలు పాటించాలి అనే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఆ స్వామివారిని పూజించి ఉత్తర ద్వార గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారికి మరుజన్మ ఉండదు అని, మోక్షం లభిస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని, మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, ఎన్నో పుణ్య ఫలితాలను మనకి లభిస్తాయండి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్నే ముక్కోటి ఏకాదశి కూడా అంటామండి. ముందుగా మనకి ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో ఇప్పుడే తెలుసుకుందాము. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం రోజున తెల్లవారుజామున 3:40 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ అంటే బుధవారం రోజున తెల్లవారుజామున 1:27 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ఆధారంగా మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం రోజున. ఈ రోజు నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం అండి. ఎవరైతే ముక్కోటి ఏకాదశి చేస్తారో వారికి 3 కోట్ల ఏకాదశి ఫలితం అయితే ఉంటుందండి. ఈరోజు స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ధ్యానిస్తారో వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి అయితే కలుగుతుందండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు 3 కోట్ల మంది దేవతలకు దర్శనమైతే ఇచ్చే రోజండి. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి వచ్చిన తర్వాత వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు 3 కోట్ల మంది దేవతలకు ఈ రోజైతే దర్శనమైతే ఇస్తారండి. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని కూడా, అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశి అని పేరైతే వచ్చిందండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారండి. అయితే ఈరోజు పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడే తెలియజేస్తాండి. ఈ పూజ అనేది మనం పూజా పీఠం ఏర్పాటు చేసేది చేసుకోవచ్చండి, లేదా పూజా మందిరం చేసుకోవచ్చు. మనకి పూజా మందిరం పెద్దదిగా ఉంటే పూజా మందిరంలో పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మీరు ఒకవేళ పూజా మందిరంలో చేసుకోవాలనుకుంటే పూజా మందిరంలో చేసుకోవచ్చండి. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ఇంటిదంతటి శుభ్రం చేసుకోవాలి. ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాట్లు అనేది చేసుకోవాలండి. నేను ఇక్కడ ముందుగా పూజకు కావాల్సిన స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బియ్య పిండి ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను. కొంచెం పిండిని అనేది తీసుకొని బియ్యం పిండిని దాంట్లో కొంచెం పాలు, బెల్లము, యాలకుల పౌడర్ వేసుకొని మనం ఉండలు అయితే చేసుకోవాలండి. పిండిని స్మూత్గా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని ఏలుతో హోల్లా పెట్టుకొని ప్రమిదల్లాగా అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం ప్రమిదలు అయితే చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం పూజ చేసుకున్న ప్లేస్లో చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ శంకు చక్రాలు అయితే వేసుకున్నాను. మీరు కూడా అలా వేసుకోగలిగితే వేసుకోండి, ప్లేస్ ఉంటే. లేకపోయినా పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని వాటిపైన పీఠం అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. నేను పీఠం ముందు ఇలాగైతే వేసుకున్నా అండి. ఒక పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని వాటిపైన 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని ఆ బియ్యం పైన పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర విగ్రహాలున్న విగ్రహాలైనా పెట్టుకోవచ్చు, లేదా స్వామి వారి ఫోటో ఉన్నా అదైనా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారం ఉన్నా వారి ఫోటో అయితే పెట్టుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా రాముల వారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, విష్ణుమూర్తి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ఎవరి ఫోటో ఉన్నా అదైతే పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు.
మీ దగ్గర ఉన్న పుష్పాలతో, మీ దగ్గర ఉన్న నగలతో చక్కగా స్వామివారిని అలంకరణ అనేది చేసుకోండి. ఇక్కడ నా దగ్గర ఉన్న వాటితోనే కొన్ని పూలతోనే తులసి దళాలతో చక్కగా అలంకరణ అనేది చేసుకున్నాను. ఈరోజు తప్పకుండా పూజలో తులసి దళాలు ఉండేలా చూసుకోండి. ఉంటే చేయండి, లేకపోతే మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోండి. ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి. మీ దగ్గర ఏం అందుబాటులో ఉంటే వాటితోనే చక్కగా అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. కానీ మనం పూజాపీఠం అనేది ఉత్తరం వైపు ఉండేలా చూసుకోండి. అంటే మన స్వామివారిని ఉత్తరం వైపు చూస్తున్న విధంగా ఈ పూజాపీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు గుమ్మాలు అన్నిటిని శుభ్రం చేసుకొని చక్కగా అలంకరణ చేసుకోవాలి. గుమ్మాల దగ్గర కూడా ఈరోజు ఉపవాసం అనేది ఉండాలండి. ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు ముందు రోజు దశమి నుండే కొన్ని నియమాలు అయితే పాటించాలి. దశమి రోజు రాత్రి నుండే భోజనం అనేది చేయకూడదండి. లైట్గా పాలు పండ్లు అనేది తీసుకోవాలి. ఇంకా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం అనేది ఉండాలండి. ఏకాదశి నియమాలు అనేది చిన్నపిల్లలకు, వృద్ధులకు, అనారోగ్యం సరిగా లేని వారికి, గర్భవతులకు వర్తించవండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ ఉపవాస నియమాలను అనేది పాటించాలి. ఈరోజు అన్నం అనేది తినకూడదండి. వాటి బదులుగా పాలు పండ్లు అనేది తీసుకోవచ్చు. ఇంకా ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి నైట్ జాగారం అయితే చేస్తారు. ఒకవేళ అలా ఉండలేము అనుకునే వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము పూజ చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయొచ్చండి. అంటే భోజనం అన్నం అయితే తినకూడదు కదండి. ఏకాదశి ప్రసాదము, గోధుమతో చేసిన ప్రసాదము ఇలాంటివన్నీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ పూజ అనేది ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు అండి. ఉదయం సాయంత్రం 2 వేళలైనా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు ప్రతి దేవాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అయితే, స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకి దేవాలయాల్లో ఉదయం తెల్లవారుజామున 3:30 నుండే మనకి ఉత్తర ద్వార దర్శనాలకి అయితే దేవాలయాలు అయితే ఓపెన్ చేసి ఉంటాయండి. ఈ రోజు మొత్తం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఇంకా ఉపవాసం ఉండేవాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి తర్వాత రోజు అంటే ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఉదయం పూజ చేసుకొని తర్వాత ఉపవాస విరమణ చేయాలండి. ఇక్కడ పూజలో నా దగ్గర విగ్రహాలు కూడా పెట్టుకున్నాండి. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేయాలి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేయాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. సమర్పించిన తర్వాత కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఇంకా నా దగ్గర శంకుచక్ర అఖండ దీపం ఉంటే అది కూడా పెట్టుకున్నాండి. ఈరోజు ఆ దీపం రోజంతా వెలిగేలా చూడండి, చాలా మంచిది. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా దీపారాజన అనేది చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర స్వామివారి పాదాలు ఉంటే అవి కూడా పెట్టుకున్నాను. ఇంకా నా దగ్గర నేనైతే 7 పిండి ప్రమిదలు అయితే చేసుకున్నా అండి. మీ ఇష్టం అండి. మన 2 ప్రమిదల నుండి ఎన్ని ప్రమిదలైనా మనం ఈరోజు అయితే స్వామివారి దగ్గర వెలిగించుకోవచ్చు అండి. అంటే 2 కానివ్వండి, 5 కానివ్వండి, 7, 9, 11 ఇలా ఎన్ని పిండి ప్రమిదలైనా మనం వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడైతే 7 పిండి ప్రమిదలు అయితే వెలిగించుకుంటున్నాను. ఒక తమలపాకు మీద తీసుకొని ఆ తమలపాకు మీద కొంచెం బియ్యము, వాటిపైన పసుపు కుంకుమ వేసుకొని ఈ పిండి ప్రమిదలు అయితే పెట్టుకునండి. తర్వాత ఈ పిండి ప్రమిదలను అయితే మనం ఏకహారతో కానివ్వండి, అగరబత్తులతో కానివ్వండి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత పిండి ప్రమిదల దగ్గర మనం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకొని దీపానికి అయితే నమస్కారం అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్వామివారికి మనం అగరబత్తులు అనేది చూపించిన తర్వాత మన స్వామివారి అష్టోత్తరం కానివ్వండి, లేదా విష్ణు సహస్రనామం కానివ్వండి, లేదా ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ, లేదా ఓం నమో నారాయణాయ నమః అంటూ కానీ మన స్వామివారిని తలుచుకుంటా మనం తులసి దళాలతో కానివ్వండి, పూలతో కానివ్వండి, లేదా అక్షింతలతో కానీ స్వామివారికి అర్చిస్తా పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా ఈరోజు దేవాలయాలకు వెళ్ళి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఒకవేళ దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇంట్లో అయినా ఇలా మనం పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఆ స్వామివారి సంతోషిస్తారు. ఇంకా ఈ ఏకాదశిని పుత్రాద ఏకాదశి అని కూడా అంటారండి. ఎవరైతే సంతానం లేదు అనుకునే వాళ్ళు ఈ రోజున స్వామివారిని పూజ చేసుకొని దర్శించుకుంటే తప్పకుండా సంతానం అయితే కలుగుతుందండి వారికి. మనం దీపారాజనలో ఆవు నెయ్యి కానీ వాడొచ్చండి. ఒకవేళ ఆవు నెయ్యి కాకపోయినా నువ్వుల నూనెతో అయినా మనం దీపారాజన చేయొచ్చు.
ఈ విధంగా స్వామివారికి అయితే మనం తేలికగా ఇంట్లోనే పూజ అనేది చేసుకోవచ్చండి. నేను ఇలాగే చేసుకోవాలని లేదండి. మీకు అందుబాటులో ఏవుంటే వాటితో అయినా మనం సింపుల్‌గా పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా స్వామివారి అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు మీకు ఏవొస్తే అవైతే చదువుకుంటా స్వామివారికి పూజ అయితే చేసుకోండి. మాకు ఇవేమి చదవడం రాదనుకునే వాళ్ళు కనీసం వింటా అయినా పూజ అయితే చేసుకోండి. ఒకవేళ అది కూడా చేయలేమనుకునే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని చదువుకుంటా కూడా ఆ స్వామివారికి తులసి దళాలతో కానివ్వండి, పూలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి పూజ అయితే చేసుకోండి. ఇలా పూజ అంతా అయిన తర్వాత మన స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించాలి. మనం ఈరోజు నైవేద్యంగా స్వామివారికి వడపప్పు, పానకం, చలిమిడి అనేది సమర్పించవచ్చు. మీరు ఇంకా ఏమన్నా ఏమన్నా ప్రసాదాలు చేయాలనుకుంటే అవైనా చేసి స్వామివారికి సమర్పించవచ్చండి. ఇంకా మీ దగ్గర పండ్లు ఏమన్నా ఉంటే అవి కూడా స్వామివారికి సమర్పించవచ్చు. తర్వాత నారికేలం అనేది సమర్పించాలండి. సమర్పించిన తర్వాత చివరిగా స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి అనేది ఇవ్వాలి. లేదా పచ్చకర్పూరం లేకపోయినా నార్మల్ కర్పూరంతో హారతి అనేది ఇవ్వచ్చండి. ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. ఈ రోజున మాంసాహారం అనేది తినకూడదు. నేలపైన అనేది పడుకోవాలి. ఇంకా ఎవరితో గొడవలు పడడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి. ఒకరిని నిందించడం అలాంటివి ఏమి చేయకూడదండి. ఇంకా మీకు తోచిన వారికి కొంచెం అన్నము కానివ్వండి, మీకు తోచినవి ఏవి ఇవ్వగలిగితే వాళ్ళకి దానంగా అయితే ఇవ్వండి. ఇలా ఉదయం వేళల్లో పూజ చేసుకొని సాయంత్రం వేళల్లో నార్మల్గా దీపారాజన అనేది చేసుకోవచ్చండి. లేదు మేము సాయంత్రమే ఇలా చేసుకుంటాం అనుకునే వాళ్ళు సాయంత్రం వేళల్లో అయినా ఇలా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు పూజ అయిపోయిన తర్వాత పూజాపీఠం ఎప్పుడు కదిలించాలండి? మనకి ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం పూజాపీఠం అయితే కదిలించకూడదండి. తర్వాత రోజు అంటే బుధవారం రోజు కూడా ఉదయం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత పూజాపీఠం అనేది కదిలించాలి. ఇంకా పూజలో వాడిన పిండి ప్రమిదలు ఏంటంటే అది చలిమిడి ఒక ప్రమిదనైనా మన ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా అయితే స్వీకరించాలండి. మిగిలిన వాటిని మనం ఆవుకైనా పెట్టవచ్చండి. లేదా ఎవరు తొక్కని పారే నీటిలో అయినా ఈ ప్రమిదలను అయితే ఉంచవచ్చు. ఇంకా మనకి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అయితే 10 రోజులైతే ఉంటుందండి. ఒకవేళ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ 10 రోజులు అంటే ముక్కోటి ఏకాదశి నుండి 10 రోజుల దాకా మనకి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉంటుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళైతే దర్శించుకోవచ్చండి. ఇంకా మనం నార్మల్గా దర్శనం అయితే చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మనం దర్శించుకోలేకపోయినా అనుకోకుండా మనం ఇంట్లోనే స్వామివారికి ఇలా చక్కగా మనకి తోచినట్లు స్వామివారికి చక్కగా అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను సింపుల్గా తేలికగా ఆ స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను అండి. మీకు ఇవి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ పూజకు సంబంధించి నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.